మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారికి రోజంతా బాగా ఉత్సాహంగా సాగిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. కొద్ది శ్రమతో 1-2 ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా లభిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన పనులు, పెండింగ్ వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కొందరు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. మిత్రులకు అండగా నిలబడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కర్కాటక రాశి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బాధ్యతలన్నింటినీ సకాలంలో సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాల అంచనాలను మించుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదంలో సరైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితుల నుంచి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. షేర్లు, సెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల చదువుల్లో బాగా రాణిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొందరు బంధువులతో సఖ్యత, సన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది విలువైన సమయం. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి వృత్తి ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు కొద్ది లాభాలతో పురోగమిస్తాయి. కొద్దిగా వ్యాయ ప్రయాసాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ చాలా వరకు పూర్తవుతాయి. ఎంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చులు పెరుగుతాయి. ధనుసు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. కొద్దిపాటి మార్పులతో వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి వృత్తి ఉద్యోగాల వాతావరణం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు బాగా బిజీగా పురోగమిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. ప్రయాణాల్లో కొన్ని అనుకున్న ఆర్థిక లాభాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకున్న పనులు వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆదాయ మార్గాలు అంచనాలకు మించిన ఫలితాలను ఇస్తాయి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి ఉద్యోగంలో 1, 2 శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కొద్ది లాభాలతో ముందుకు సాగుతాయి. కుటుంబ సమస్యలు కొద్దిగా చికాకు పెడతాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.